కాల్చిన చేప, టమాటా కర్రీ, గుడ్డు, చేప పులుసు, చపాతి, ఇది రొట్టె. తర్వాత పంపించడం జరిగింది. ఫ్రై టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్. దీంట్లో నిమ్మకాయ పిండుకొని ఉల్లిగడ్డ వేసుకొని తింటే హ్యాపీ మొత్తం తిని పడేయచ్చు. ఇప్పుడు చేప పులుసు. ఫస్ట్ ఇలా చెక్ చేయాలా ముళ్ళు ఉందో లేదా అని. సూపర్ ఫ్రెండ్స్. నేను చేప అనేది ఎక్కువ తినను. మటన్, చికెన్ మనం ఇష్టపడతాం, కానీ ఈ రెండు చేప టేస్ట్ చేసిన తర్వాత తినొచ్చు మంచిగా అనిపించింది. ఈరోజే మా ఫ్రెండ్స్ కలిశారు, జూరాలకి వెళ్ళి చేప తినడం జరిగింది. వాళ్ళు గుర్తుకొచ్చారు, మనం పోయేటప్పుడు కలవడం జరిగింది. చాయ్ తాపాను నేను. ఇప్పుడు గుడ్డు కర్రీ. సూపర్ ఫ్రెండ్స్. ఒక అన్ని ఉన్నాయి అన్న, ఏదో సూపర్ సూపర్ అనేది కాదు, నిజంగా బాగున్నాయి. ఇప్పుడు టమాటా చట్నీ లాస్ట్ చేద్దాం. నాటుకోడి చూడండి, నాటుకోడిలో ఎక్కువ ముక్కలు ఉంటాయి. అదే మన మామూలు కోడి, తెల్ల కోడిలా మనకి ఎక్కువగా ఎముకలు కనపడవు. అది నేను చాలా గమనించాను. బాగుంది ఫ్రెండ్స్. చపాతి అద్దుకొని తింటున్నా. చపాతి నాకు తెలిసి మా అబ్బాయి చేసిండొచ్చు. నన్ను ఆశీర్వదించండి ఫ్రెండ్స్. నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యి మన కాడికి దావత్ ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మీరు చూసేటివన్నీ మీకు కూడా పెట్టేంత బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా వీడియో మొత్తం చూస్తుండండి. అప్పుడైతే నేను సక్సెస్ అయ్యి మీకు కూడా ఇలాంటివి పెట్టడానికి ట్రై చేస్తా. అంత కెపాసిటీ నాకు ఇవ్వండి. ఇప్పుడు నాకు ఏది నచ్చిందంటే టమాటా ఇది మర్చిపోయా. టమాటా కూడా బాగుంది ఫ్రెండ్స్, అన్నీ బాగున్నాయి. నాకు నచ్చింది ఏంటంటే కొద్దిగా అంత ఈజీగా చెప్పలేకపోతున్నా, ఒకటొకటి అంత మంచిగా ఉన్నాయి. సారీ ఫ్రెండ్స్, నేను చేప ఎక్కువ ఇష్టపడాను, కానీ నా ఓటు వచ్చేసి చేప పులుసు. చాలా మంచిగా ఉంది. అదేకాక వానాకాలం చేప బిజినెస్ మంచిగా జరుగుతుంది. ఇంకా జూరాలకి వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి తినిపోతుంటారు.
చేప బిజినెస్ చాలా బాగుండబోతుంది. చేపలు కూడా ఫ్రెష్గా ఉంటాయి, వాటర్ ఉంటుంది. చేప పులుసు సూపర్. కొద్దిగా నిమ్మకాయ, ఉల్లిగడ్డ దీనికి కూడా సెట్ అవుతుంది. చపాతి కూడా బాగుంది. ఇంకా రొట్టె టేస్ట్ చేయలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా ప్రోగ్రెస్ గురించి చెప్పబోతున్నాను. ప్రోగ్రెస్ అంటే కింది నుంచి పైకి రావడం. వర్షం పడింది, జాగ్రత్త, బళ్ళు నడిపేటప్పుడు స్లిప్ అవుతాయి. ప్రోగ్రెస్ అంటే మీకు చాలా మందికి ప్రోగ్రెస్ కార్డ్ గుర్తుకొచ్చింటుంది, కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేయబోతున్నాను. నాకు 10th లో 8.3, ఇంటర్లో 763, కొద్దిగా లాంగ్వేజెస్లో తగ్గాయి నాకు. ఇంకా బీటెక్లో 60% ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవడం జరిగింది. డిగ్రీ కూడా అక్కడనే ఉండిపోయింది, ఇంకా తెచ్చుకోలేదు కొన్ని కారణాల వల్ల. నేను ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తా. ఒకప్పుడు లేట్గా లేచేతోని, ఒక 9:30కి అట్లా షాప్కి వచ్చేతోని. కొద్దిగా సామాన్ బేడ పెట్టుకోవడానికి కూడా శాత కాకుండే, ఏదైనా సామాన్ అమ్మలేకపోతుంటే, రేట్లు గుర్తు లేకుండే, అక్కడ ఇక్కడ తిరుగుతుంటే టైం పోకుంటే. ఇంకా చాలామంది అనుకున్నారు ఈ పిల్లగాడు కనీసం కూర్చోడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని. అలాంటిది ఇప్పుడు నా ప్రోగ్రెస్ గురించి చెప్పబోతున్నాను. పొద్దుగాల లేస్తున్నా. పొద్దుగాల లేవడంలో ఏముంది అని మీరు అనుకోవచ్చు. పొద్దుగాల లేవడం వల్ల కొద్దిగా మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. పొద్దుగాల లేచి మనం రీల్స్ అప్లోడ్ చేయడం ఇన్స్టాగ్రామ్లో, తొందర వచ్చి యూట్యూబ్ వీడియో తీయడం. ఇప్పుడు 8కే వచ్చాను, అప్పటి నుంచి తీస్తున్నాను, పోతున్నాయి, మళ్ళీ తీస్తున్నాను. అట్లా టైం అనేది సేవ్ చేసుకుంటున్నాను. మీరు నా ఒకప్పుడు యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు. కొద్దిగా క్వాలిటీ అనేది కొద్దిగా అర్థం కాకుండా ఎట్లా పడితే అట్లా తీస్తుంటే, ఇప్పుడు చూడండి మంచిగా ఎడిట్ చేసి కొద్దిగా టైం కేటాయించి చేసి వస్తున్నా మంచిగా తీయడానికి. డబ్బు కూడా ఖర్చు పెడుతున్నా బిజినెస్లకి. ఒకవేళ జాబ్ ఇవ్వకపోయినా డబ్బు ఖర్చు పెడుతున్నా, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది, నాకు హెల్ప్ఫుల్ అవుతుంది అని. ఇంకా ప్రోగ్రెస్ నా యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు మీరు. అప్పటికి ఇప్పటికి రోజుకి కొద్దిగా మారుతూ వస్తున్నాయి. మంచిగా తీయడానికే ప్రయత్నిస్తున్నాను. మూవీ రివ్యూస్ ఇవ్వడం, ఇలాంటి కొత్త కూడా చేస్తున్నాను. ఇంకా నా యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు మీరు. థంబ్నెయిల్ అంటే యూట్యూబ్, ఇప్పుడు మీరు ఫోటో ఉందా, ఇప్పుడు ఫోటో క్లిక్ చేసి ఆన్ చేస్తారు కదా, అదే థంబ్నెయిల్ అంటారు. అది క్రియేట్ చేయడం, టైటిల్ మంచిగా పెట్టడం, కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం. ఒకప్పుడు వాచ్ అవర్స్ లేకుండే నాకు. అంటే వాచ్ అవర్ అంటే వీడియోని ఎక్కువగా చూడాలి. దానికోసం నేను ప్రమోట్ చేసుకోవడానికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ యూజ్ చేస్తున్నా. వాట్సాప్ షేర్లు కొడుతున్నా, ప్రమోట్ చేసుకుంటున్నా. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో చూడండి మంచిగా ఉంటుంది, ఇలా రకరకాలుగా ప్రమోట్ చేసుకుంటున్నా. గిరాకీ కూడా బాగా జరుగుతుంది. కొన్ని రోజుల్లో విజయం సాధిస్తాను అనుకుంటున్నా. కష్టాల నుంచే నా ప్రోగ్రెస్ స్టార్ట్ అయింది. ప్రోగ్రెస్ అంటే కింది నుంచి పైకి రావడం. ఇది ప్రతి వాళ్ళ లైఫ్లో ఉంటుంది. కిందికి పైకి అనేది ప్రోగ్రెస్ అనడం జరుగుతుంది. నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళంతకు వాళ్ళే చేసుకుంటున్నారు. నా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు. చాలా సంతోషకరం. ఇలానే ముందరికి వెళ్తే దాదాపుగా కొన్ని రోజుల్లో సక్సెస్ సాధించబోతున్నాను. నాకు కష్టాలు కూడా రాబోతున్నాయని నాకు తెలుసు. కొద్దిగా రోజుకి అప్డేట్ అవుతుంటా. ప్రోగ్రెస్ అన్న అప్డేట్ అన్న ఒకటే. ఇప్పుడు అప్డేట్ అవుతూనే వస్తున్నా. ఇప్పుడు తప్పు లేకుండా అంటుండే మాటలు. అప్పుడు నేను అంటుండే సరే సార్, ఇప్పుడు అట్లా కాదు నాకు నీదే తప్పు అని అంటున్నా. అప్పుడు భయపడతారు. అరే పిల్లగాడు ఎదురు తిరుగుతున్నాడు, కొట్టకపోయినా ఎదురు తిరుగుతున్నా. కనీసం నా తప్పు లేకపోడు కనీసం ఎదురు తిరుగుతున్నా. నాకు చాలా సంతోషకరం. ఇలానే ప్రశ్నిస్తుంటా. ప్రజల సమస్యలపైన కూడా ప్రశ్నించడం జరిగింది. మీకు వీడియో మాత్రమే చూస్తున్నారు. నేను బయట కూడా చేసే పనులు మస్తు ఉన్నాయి. మీరు నేను చేసే పనులు చూస్తే షాక్ అయిపోతారు. అలాంటి పనులు చేస్తున్నా.
కొన్ని చెప్పుకోకూడదు, అవి మంచి పనులే. ఇంకా కొందరికి ఉపాధి కూడా కలిగించబోతున్నా. ఇప్పుడు నా వీడియో మాత్రమే చూస్తున్నారు, కానీ ఇప్పుడు ఎంతమంది అడ్డుకుంటున్నారో నాకు మాత్రం తెలుసు. మీకు యూట్యూబ్ వీడియోని ప్రజెంట్ చేయడానికి ఇక్కడ బాధ పెట్టడం జరిగింది. బంద్ చేయి అంట. నా షాప్ కూడా నేను వీడియో తీసుకుంటున్నా, అయినా మాటలు పడాల్సి వస్తుంది. ఇవన్నీ ఎదిరించి ఇంట్లో వాళ్ళు కూడా తిడుతుంటారు, అప్పుడప్పుడు రోడ్లో పోయే వాళ్ళు తిడుతుంటారు. వీళ్ళందరిని ఎదిరించి మీ ముందుకి వీడియో ప్రజెంట్ చేస్తున్నా. ఒక స్టూడియో కూడా ఉండాలి, కానీ ఆ స్టూడియోలో మనకి సెట్ కావు. ఫ్యూచర్లో చూడబోతా ఇలాంటి స్టూడియోలు ఇలాంటివి. థ్యాంక్ యూ.